సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు బివి మూర్తి, బి విష్ణుమూర్తి. సో ఈరోజు ఒక మంచి వీడియో చేయడం జరుగుతుంది, ఒక పార్ట్ టైం ఇన్కమ్ బేస్ కోసం. ఓకే, సో మన జాబ్ కానీ మన బిజినెస్ కానీ ఇండివిజువల్ వర్క్ అనేది అయితే ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే ప్లాన్. ఓకే, ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదో ఇంకా సక్సెస్ కావాలనుకుంటున్నారో, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసి సరి అయిన ప్రొఫైల్ కంపెనీ లేక, లేదంటే ఇన్కమ్ ప్లాన్ కరెక్ట్ లేక ఆగిపోయి ఉన్నారో, లేదంటే చేసే వాళ్ళు ఉన్నారో, పెద్ద ఇన్కమ్ కావాలి, నాకు కెరియర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్తున్నాను, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పబోయే ప్రొఫైల్ కంపెనీ ద్వారా 100% నెలకు 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, మీరు ఎంత అంటే అంత సంపాదించుకునే అవకాశం ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్, సో ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎవరైతే ఈ వీడియో సెండ్ చేస్తారో వాళ్ళకు మీరు కలవండి. వాళ్ళు నేను ఎక్కడ ఉంటాను అనేది, నేను ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్లో ఏ ఆఫీస్లో ఉంటాను అనేది మీకు క్లారిటీ ఇస్తారు. అప్పుడు నాకు కలవండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే రైట్, మరి ఈ యొక్క ఇన్కమ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే పార్ట్ టైం ఇన్కమ్ బేస్, అంటే మన జాబ్ కానీ మన బిజినెస్ కానీ ఇండివిజువల్ వర్క్ అనేది అయితే ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే ప్లాన్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కొనుక్కోవాలి, అంటే ఒక పిల్లల ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అదేవిధంగా వృద్ధాప్యంలో పొదుపు, టూర్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ డ్రీమ్స్ అనేది ఉంటుంది. ఈ డ్రీమ్స్ అనేది దాదాపు ఒక 5 నుండి 10 కోట్లు సంపాదించాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి 5-10 కోట్లు సంపాదించాలంటే మనకున్నటువంటి మార్గాలన్నీ, మొదటిది జాబు, రెండవది బిజినెస్. జాబ్లో మనం అనుకున్నంత రాదు కాబట్టి మనం అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. నేనేమంటే, మన జాబ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ యొక్క కంపెనీలో మీరు వర్క్ చేస్తే 100% నెలకు ఒక 1 lakh ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడులు పెట్టిన ఒక కారణంగా లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు. లాభాలు రావచ్చు, లేదా నష్టాలు కూడా రావచ్చు. అంటే డబ్బు ఉండగానే బిజినెస్ చేయలేము, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కాంపిటీషన్ తట్టుకోవాలి. కాంపిటీషన్ తట్టుకోవాలంటే మన దగ్గర ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. వేలలో సంపాదించాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి, లక్షల్లో సంపాదించాలంటే కోట్లలో పెట్టుబడి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. ఈ యొక్క పెట్టుబడి లేకుండా, అంటే ఎలాంటి జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క కంపెనీలో మీరు వర్క్ చేస్తే 100% మీరు సక్సెస్ అనేది అవుతుంది. రైట్, మరి ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ ఇస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక కంపెనీ కాదు, ఒక సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక కంపెనీ కాదు, ఒక సిస్టమ్. మరి రియల్ ఎస్టేట్ మంచి అని చెప్పొచ్చు, చెడు అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్ ప్రాపర్టీస్ ఇప్పించే వాళ్ళు ఉన్నారు, డబ్బు కాశపడి లిటికేషన్ ప్రాపర్టీస్ కూడా ఇప్పించే వాళ్ళు ఉన్నారు. అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా నెగిటివ్, పాజిటివ్ రెండు ఉన్నాయి. అంటే మంచి కంపెనీలు ఉన్నాయి, అదేవిధంగా మందిని మోసం చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే జనాలను మోసం చేసి ప్రజల డబ్బులు తీసుకొని పారిపోయే కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే లీగల్ ఉంది, ఇల్లీగల్ కూడా ఈ సిస్టంలో ఉన్నది. అదే లీగల్గా నెట్వర్కింగ్లో ఉన్న కంపెనీలు, ఏదైతే పెద్ద ప్రొఫైల్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలలో లక్షలే కాదు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. రైట్, మరి అలాంటి కంపెనీ, ఒక పెద్ద ప్రొఫైల్ కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ వచ్చేసి చాలా పెద్ద గ్రూప్ అండి. ఇది అడిలా గ్రూప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1962లో స్టార్ట్ అయింది. ఇది రాజస్థాన్ బేస్ కంపెనీ. రాజస్థాన్ కోటా కంపెనీ. రాజస్థాన్లో 400 ఎకరాల ఫ్యాక్టరీలు ఉన్నాయి, 900 ఎకరాల కల్టివేషన్ ఉంది, 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ఒక ఎంఎన్సీ కంపెనీ. ఒక 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. ఏమేమి కంపెనీలు ఉన్నాయంటే, మల్టీమెటల్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత కోటా డాల్ మిల్, ఆటా, సుజ్జి, మైదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, మామ్ బ్రాండ్ రెడీ టు ఈట్ మిల్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత హర్మోసా ఫర్నిచర్ కంపెనీలు ఉన్నాయి, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓరిలైట్ బ్రిక్ కంపెనీ ఉన్నాయి, లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీలు ఉన్నాయి, ఓరియంటల్ ప్రైవేట్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అడిలా అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. నేను ఈ వీడియోస్ చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటే అడిలా బయోటెక్ కంపెనీ ద్వారా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. కాలకేతులో 900 ఎకరాల్లో కల్టివేషన్ ఉంది వీళ్ళది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అంగన్వాడీ, తర్వాత ఈ రకంగా చెప్పుకుంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఈ సిస్టంలోకి జస్ట్ 4 years క్రితం ఎంటర్ కావడం జరిగింది. ఏ బిజినెస్ చేయాలన్నా మీరు గమనించండి, స్టార్టప్లో ఉండాలి, లేదంటే గ్రోయింగ్లో ఉండాలి. కాబట్టి స్టార్టప్లో ఉంటే 100% మనము సక్సెస్ అనేది అవుతుంది. కాబట్టి జస్ట్ 4 years కాబట్టి 2 years కరోనాలో వెళ్ళింది, 1 year కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా వర్క్స్ చేస్తూ వస్తుంది. అస్సలు బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే పెద్ద ఎత్తున బిజినెస్ స్టార్ట్ అయింది. తెలంగాణ, ఏపీలో ఫ్రాంచైజీలు ఓపెన్ అయిపోయినాయి, తర్వాత ఇండియాలో ఓపెన్ అయిపోయింది, తర్వాత గ్లోబల్ కూడా కంపెనీ వెళ్ళడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇండస్ట్రీ కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శంభు అగర్వాల్, రైట్, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు కొడుకులు ఎవరైతే ఉన్నారో
దివ్య అమ్నుల్ అగర్వాల్ అండ్ దివ్యాన్స్ అగర్వాల్ వాళ్ళు ఈ యొక్క గ్రూప్ను రన్ చేయడం జరుగుతుంది. డేజా అనేది జస్ట్ ఫోర్ ఇయర్స్ క్రితం ఈ సిస్టమ్ని లాంచ్ కావడం జరిగింది. అంటే ఈ సిస్టంలో ఇంత పెద్ద గ్రూప్లో మనం మొదట్లో ఉన్నాం, రైట్? ఇది మీరు గమనించండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపెనీలో ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, స్కిన్ కేర్ ఉంది. ఈ రకంగా గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్, అన్ని రకాల ప్రొడక్ట్స్, అంటే జస్ట్ లైక్ ఏ సూపర్ మార్కెట్. ఇవన్నీ మీరు కంపెనీ డాక్యుమెంట్స్ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రొఫైల్ బ్రీఫ్ కనుక చూసుకుంటే 60 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనల్లీ 3,000 crores టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ. వీఆర్ సో మెనీ ఓన్ బ్రాండ్స్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, డేజా అన్లిమిటెడ్ ఇన్కమ్, తర్వాత సెక్యూర్ వెబ్సైట్ డేజా ఇన్ డేటా అని చెప్పొచ్చు. తర్వాత ఇట్స్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. సో వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. అంటే మీ ఏరియాలో మొదటగా మీరే స్టార్ట్ చేస్తున్నారు, మీరే స్టార్టప్లో ఉంటున్నారు, మీ అండర్లో బిజినెస్ రావడం జరుగుతుంది, రైట్? అవర్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ హెల్త్ అండ్ వెల్త్. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, దాంతోపాటు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది కంపెనీ కాన్సెప్ట్. ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇన్ని ప్రోడక్ట్స్, దాదాపు 135 రకాల ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. సో మీరు వెబ్సైట్లు అన్ని విజిట్ చేయొచ్చు. ఇంత పెద్ద ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ కావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకు అందరూ తెలుసు, ఏదైనా ఒక వస్తువు 25 నుండి 30 రూపాయల తయారైతే మన చేతికి వస్తుంది 100 రూపాయలు మారుతుంది. 70% మధ్యవర్తులకు వెళ్తుంది. ఈ 70%నే మనకి ఇస్తా అంటుంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, రైట్? ఎలా స్టార్ట్ చేయాలంటే కంపెనీ ఏమంటుందంటే జస్ట్ స్టార్టప్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, బేసిక్ కేర్ అవుతుందో ఒక ప్యాకేజ్ తీసుకోమని చెప్తుంది. దీంట్లో మనకు ప్రోడక్ట్ వచ్చేసి మనకు హస్తప్రాస వస్తుంది. హస్తప్రాస అనేది లంగ్స్ క్లీనింగ్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ పెంచడానికి, అదేవిధంగా లంగ్స్ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఆర్డికార్డియల్ అంటే లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తుంది. తర్వాత అడ్డిలకోట్ అనేది జెంట్స్ హెల్త్ కోసము ఉపయోగపడుతుంది. అదేవిధంగా HP+ హిమోగ్లోబిన్ పెంచడానికి, గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లం ఉన్న క్లియర్ చేయడానికి, ఈ రకంగా బేసిక్ కేర్ ఒక్కసారి యొక్క బేసిక్ కేర్ తీసుకోమంటుంది. లైఫ్ టైం మీకు నచ్చిన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయమంటుంది కంపెనీ, రైట్? ఒక్కసారి బేసిక్ కేర్ ఏదైతే ఉందో 5,000 పెట్టి బేసిక్ కేర్ తీసుకున్న తర్వాత మనం ఐడి యాక్టివేషన్ అయిపోతుంది. ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత 5,000 ద్వారా మనము బేసిక్ కేర్ ప్యాకేజ్ తీసుకున్నాం. మీరు మళ్ళీ గమనించండి, బేసిక్ కేర్లో దాదాపు 6, 7, 8 ప్రోడక్ట్స్ మన కంపెనీ ఇస్తుంది. 8 ప్రోడక్ట్స్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. ఈ ప్యాకేజ్ ఒక్కటి తీసుకొని 5,000 ద్వారా దీనికి వచ్చేసి మనకు 2,500 FBV వస్తుంది. 2,500 FBVకి మనకు అమౌంట్లో కనుక తీసుకుంటే 5,000 అవుతుంది. 5,000 షాపింగ్ చేసి ఒక్క పర్సన్ కనుక మనం రిఫర్ చేస్తే 500 రూపీస్ మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఈ 500 ఎప్పుడు వస్తుందంటే వితిన్ 24 అవర్స్లో మన అకౌంట్ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మీరు గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో గమనించండి, ఒక్క పర్సన్ మనం జస్ట్ 5,000 ద్వారా షాపింగ్ చేపిస్తే 500 రూపీస్ సింగిల్ పర్సన్ వచ్చిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మన అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది 500 రూపీస్, రైట్? సెకండ్ పర్సన్ B అనే పర్సన్ కూడా తీసుకొచ్చాము, మళ్ళీ 500 రూపీస్ మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్? C అనే పర్సన్, అదేవిధంగా డైరెక్ట్స్ ఏదైతే ఉందో ఇద్దరే కాకుండా ఎన్ని డైరెక్ట్ చేస్తే అన్ని 500 రూపీస్ మనకు వస్తుంది. సో ఏ అనే పర్సన్ నుండి మనము ABCD ఎన్ని డైరెక్ట్స్ చేసినా అన్ని డైరెక్ట్స్ మీద ఒకటే రోజు 10 డైరెక్ట్స్ చేసాము 5,000 రూపీస్ మన అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమే కాకుండా మన కంపెనీ సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ప్లస్ మూడో వ్యక్తి లెఫ్ట్ నుండి కానీ రైట్ నుండి కానీ మూడో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అంటే 1:2 ఆర్ 2:1 ఎప్పుడైతే అవుతారో జత ఇన్కమ్ ఇస్తుంది. వన్ పేరు ఎంత ఇస్తుందంటే ఒక్క పేరు 250 రూపీస్ రావడం జరుగుతుంది, రైట్? ఇది కూడా నెక్స్ట్ డేనే మన అకౌంట్ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ అనే పర్సన్ కూడా ఒక పర్సన్ తీసుకొచ్చాడు, అతనికి 500 రూపీస్ డైరెక్ట్ వచ్చింది. అతను కూడా 2 నెంబర్స్ తీసుకొని 500 అతను కూడా మనకు 250 రూపీస్ ఇన్కమ్ రావడం జరిగింది. B అనే పర్సన్ కూడా మనలాగా 2 డైరెక్ట్స్ చేస్తే 2 500 వచ్చింది, ప్లస్ మ్యాచింగ్ వచ్చేసి 250 వచ్చింది. మనకు వచ్చేసి 500 రూపీస్ రావడం జరిగింది. అంటే 2 జతలైనాయి కాబట్టి 500 రూపీస్ అకౌంట్ వస్తుంది. అది కూడా నెక్స్ట్ డేనే మన అకౌంట్ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అలా డైలీ 4 పేర్స్ డైలీ 1,000 రూపీస్, నెలకు 30,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. సో మన టీం పెరుగుతున్నప్పుడు డైలీ 4 పేర్స్ మ్యాచ్ అవుతుంటే డైలీ 1,000 రూపీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మంత్లీ 30,000 రూపీస్ అవుతుంది. ఎప్పుడైతే మంత్లీ 30,000 క్రాస్ అవుతుందో 4 పేర్స్ మీకు కార్స్ అవుతున్నాయో టీం పెద్దగా అవుతుందో ఆ టైంలో మీరు ఇంకొక 5,000 పర్చేజ్ చేయగలిగితే కంపెనీ ఏమంటుందంటే డైలీ 20 పేర్స్ క్యాపింగ్ ఇస్తుంది. డైలీ 20 పేర్స్ డైలీ 5,000 రూపీస్, మంత్లీ 1.5 lakhs మన అకౌంట్ రావడం జరుగుతుంది, రైట్? ఇక్కడ మీరు గమనించండి, ఒకటేసారి 10,000 పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 5,000 ద్వారా వచ్చి
30,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆ టైంలో ఇంకొక 5,000 ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనకి ఇక్కడ డైలీ 5,000 రూపీస్, మంత్లీ 1.5 lakhs క్యాపింగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే 1.5 lakh క్యాపింగ్ క్రాస్ అవుతుందో కంపెనీ ఏమంటుందంటే ఇంకొక 5,000 పర్చేజ్ చేస్తే డైలీ 5 pairs, డైలీ 10,000, నెలకు 3 lakhs రూపీస్ వస్తుందండి. ఇది క్యాపింగ్ వచ్చేసి పర్ డే క్యాపింగ్ వచ్చేసి డైలీ 10,000, మంత్లీ 3 lakhs రూపీస్ రావడం జరుగుతుంది మ్యాచింగ్ ఇన్సెంటివ్, రైట్. ఈ మ్యాచ్ డైరెక్ట్ స్పాన్సర్ 500 రూపీస్, మ్యాచింగ్ వచ్చేసి క్యాపింగ్ డైలీ 10,000, మంత్లీ 3 lakhs. ఇది కాకుండా మన కంపెనీలో 16 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయంటే ఏమేమి జనరేషన్ ప్లాన్లు ఏవైతే హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కంపెనీ టర్న్ ఓవర్ బోనస్, ఇవన్నీ మన కంపెనీ ఇవ్వడం, రివార్డ్స్, అవార్డ్స్ ఇవన్నీ ఇస్తుంది. దాంట్లో ఒకటి ఏంటంటే 100% మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. ఇది మన కంపెనీ హైలైట్ అనమాట. ఈ 100% మెంటర్షిప్ ఉంది కాబట్టి ఇలాంటి సిస్టమ్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా మన కంపెనీలోకి వస్తున్నారు. వేరే డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో డేజాయ్ ప్లాన్ పర్ఫెక్ట్గా విన్న తర్వాత 100% డేజాయ్కి రావడం జరుగుతుంది. 100% డేజాయ్కి ఎందుకు వస్తున్నారంటే ఈ 100% మెంటర్షిప్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే ఎలా అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయినా పర్సన్ కూడా డైలీ 10,000 క్యాపింగ్కి వెళ్ళిండు, డైలీ మంత్లీ 3 lakhs తీసుకుంటున్నాడు. ఏ అయినా పర్సన్ కూడా, ఏ అయినా పర్సన్ మనమే రిఫర్ చేశాం కాబట్టి 100% అతను ఎంతైతే మ్యాచింగ్ తీసుకుంటున్నాడో ఆ 10,000 పర్ డే మనకు కూడా రావడం జరుగుతుంది. అంటే మంత్లీ 3 lakhs రూపీస్ ఏ అయినా పర్సన్ సంపాదిస్తే ఆ 3 lakhs రూపీస్ 100% యూ అయిన పర్సన్ అంటే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏ అయినా పర్సన్ డైలీ 500 తీసుకుంటే 500 వస్తుంది, 1000 తీసుకుంటే 1000 వస్తుంది, 5,000 తీసుకుంటే అంత, అంటే అతను ఎంత ఎర్న్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. అతను 3 lakhsకి వెళ్తే ఆ 3 lakhs కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది ఇప్పుడు? మన డైలీ 10,000 రూపీస్, మనకు డైలీ 10,000 రూపీస్ ప్లస్ ఏ అయినా పర్సన్ కూడా 10,000 రూపీస్, మనకి ఎంత అయింది ఇప్పుడు? మంత్లీ డైలీ 20,000 రూపీస్, మంత్లీ 6 lakhs రూపీస్ పర్ మంత్కి వెళ్ళిపోయినాం, రైట్. అదేవిధంగా బి అనే పర్సన్ కూడా డైలీ మంత్లీ 3 lakhs తీసుకుంటున్నాడు. అతను రిఫర్ చేసింది మనమే కాబట్టి ఆ 3 lakhs కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది ఇప్పుడు? మన ఇన్కమ్ మనది ఒక 10,000 రూపీస్. అదేవిధంగా ఏ అయినా పర్సన్ 10,000 రూపీస్, బి అనే పర్సన్ 10,000 రూపీస్, డైలీ ఎంత? 30,000 రూపీస్, మంత్లీ 9 lakhsకి వెళ్ళిందండి. మీరు గమనించండి, ఏ కంపెనీలో బైనరీ కాన్సెప్ట్ వేస్తే ఓన్లీ మన మ్యాచింగే వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మన నుండి వచ్చిన పర్సన్ ద్వారా ఎంత ఎర్న్ చేస్తే అంత ఇన్కమ్ మనకి ఇక్కడ వస్తుందంటే ఎంత పెద్ద ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఎన్ని డైరెక్ట్ చేస్తామంటే అన్లిమిటెడ్ డైరెక్ట్స్ అండి. సెకండ్ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేస్తే లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో వస్తారో అతను పని చేస్తే వాళ్ళందరికీ సపోర్ట్ దొరుకుతుంది, అంటే పవర్ వస్తుంది. అతను ఎంత నెలకు 10 లక్షలు, నెలకు 3 లక్షలు తీసుకుంటే ఆ 3 లక్షలు కూడా మనకు వస్తుంది. రైట్ సైడ్లో క్లిక్ చేసాం, రైట్ సైడ్లో అందరు టీమ్ అండర్లో వస్తుంది. డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే స్పిల్ పడుతుంది, అతను పని చేస్తే వాళ్ళందరికి పవర్ వస్తుంది. అదేవిధంగా అతను డైలీ 10,000 తీసుకుంటే ఆ 10,000 కూడా మనకు వస్తుంది. అంటే అన్లిమిటెడ్ డైరెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డైరెక్ట్స్ చేసాం మనం, 10 డైరెక్ట్స్ చేస్తే వాళ్ళు కూడా డైలీ 10,000 తీసుకుంటున్నారు. అప్పుడు మన ఇన్కమ్ ఎంత అయింది? డైలీ 1 lakhs రూపీస్, మంత్లీ 30 lakhs రూపీస్ పర్ మంత్కి వెళ్తాము. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 30 lakhs కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో 1 crore తీసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. టీమ్ ద్వారా వస్తుంది, మనం ఒక్కరి పని చేస్తే రాదు, టీమ్ ద్వారా వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేసే లీడర్ ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే 10 వరకు ఆపుతామంటే ఒక 100 డైరెక్ట్స్ కొడితే 100 into 10,000 రూపీస్ అంటే డైలీ 10 lakhs, మంత్లీ 3 crores వరకు కూడా వెళ్తుంది. అంటే నేను చెప్పే మీనింగ్ ఏంటిదంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీలో క్యాపింగే లేదు, అన్లిమిటెడ్ డైరెక్ట్స్ చేయొచ్చు. ఎంత అనుకుంటే అంత తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. క్లియర్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే బైనరీ కాన్సెప్ట్లో చాలా వరకు ఏంటంటే ఏ టీం బి టీం ఉంటుంది. బి టీం బాగా వెళ్ళింది, ఏ టీం బాగా వెళ్ళింది, బి టీం ఆగిపోయింది. అప్పుడు వేరే కంపెనీలో ఏదైనా ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. కానీ మన కంపెనీలో బి టీం ఆగిపోయింది, ఏ టీం అనే పర్సన్ మన స్పాన్సర్ డైలీ 10,000 తీసుకుంటే 1,000 వస్తుంది. అతను డైలీ 5,000 తీసుకుంటే 5,000 కూడా మనకు వస్తుంది. అతను డైలీ 10,000 తీసుకుంటే 10,000 కూడా మనకు వస్తుంది. మనకి ఇక్కడ డైలీ 10,000 ఒక్క పర్సన్ సక్సెస్ అయినా మనకి ఇక్కడ వారానికి 70,000 రూపాయలు, నెలకు 3 లక్షల రూపాయలు, సంవత్సరానికి 36 లక్షల రూపాయలు సింగిల్ పర్సన్ సక్సెస్ అయితే మనకు వచ్చే ఇన్కమ్. మీరు గమనించండి, 10 మందిని స్పాన్సర్ చేసాము, ఒక్కరు సక్సెస్ అయినా మనకు సంవత్సరానికి 36 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. ఇంత బ్యూటిఫుల్, ఇంత అమేజింగ్ ప్లాన్ అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు. నాకు తెలిసి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే కంపెనీ ప్లాన్తో ఈ డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది, రైట్. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఎందుకంటే బికాస్ ఆఫ్ 100% రెఫరల్ ఇన్సెంటివ్, రైట్. 1 side ఇన్కమ్ కూడా మన కంపెనీ ఇస్తుంది. దీంతో పాటు మన కంపెనీలో రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. రీపర్చేస్ ఇన్కమ్ కూడా 2 లైన్లు, అంటే 2 line జనరేషన్ ప్లానే, 2 లైన్లు మనకి ఇక్కడ, రైట్.
2 లైన్స్ ద్వారా ఇస్తుంది. ఇక్కడ చూడండి, మీరు రెండే లెగ్లలో మీకు 2500 BV 2500 BV వస్తే 200 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 12,500 BV 12,500 BV వస్తే మనకి ఇక్కడ 3,000 రూపీస్ వస్తుంది. ఏ టీంలో 1,00,000 BV, ఏ టీంలో 50,000 BV, బి టీంలో 50,000 BV వస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 13,700 రూపీస్ వస్తుంది. ఏ టీంలో 1,00,000 BV, బి టీంలో 1,00,000 BV వస్తే మనకు 30,000 రూపీస్ వస్తుంది బాస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చరిత్రలోనే డైరెక్ట్ సెల్లింగ్లో 1,00,000 BV మ్యాచ్ అయితే 30,000 అంటే అరౌండ్ మనం చూసుకుంటే 30% రెవెన్యూ షేర్ చేయడం జరుగుతుంది. మీరు జనరేషన్ ప్లాన్లో చేసే వాళ్ళు కూడా మీరు PDF మీరు పంపిస్తాను, మీరు పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేయండి ఎంత పెద్ద ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది అనేది మీరు గమనించండి. ఇక్కడ 5 లెగ్గులు 6 లెగ్గులు 7 లెగ్గులు 3 లెగ్గులు 4 లెగ్గులు ఏది మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ ఓన్లీ 2 స్పాన్సర్, ఆ 2 లైన్లో వెళ్ళే రీపర్చేస్ కూడా మనకు పెద్ద ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది, రైట్. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే రీపర్చేస్లో 16 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. తర్వాత పర్మనెంట్ మన కంపెనీ పర్మనెంట్ రాయల్టీ ఇస్తుంది మన కంపెనీ. డైమండ్ ప్రెసిడెంట్ వస్తే కంపెనీ టర్న్ ఓవర్ నుండి 5% లైఫ్ టైం ఇస్తుంది. తర్వాత బ్లాక్ డైమండ్ వస్తే 0.5% ఇస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే 3% వరకు మనకు లాయల్టీ కూడా రావడం జరుగుతుంది. రివార్డ్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. రీపర్చేస్లో మీరు కనుక చూసుకుంటే చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రైట్. మరి మనం ఒకవేళ 10 మందిని మనం డైరెక్ట్ చేస్తే ఈ రకంగా మనం రీపర్చేస్లో కూడా మనం ఒక 10 మందిని లాయల్టీ చేయించుకుంటూ వెళ్తే మనకు చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ కావడం జరుగుతుంది. వన్స్ మనం టీమ్ క్రియేట్ అయిన తర్వాత మనం మనము ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగినా కానీ నామినీ ఫెసిలిటీస్ కూడా మన కంపెనీ 3 జనరేషన్ నామినీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం వర్క్లో లేకపోయినా మన టీం వర్క్లో ఉంటుంది కాబట్టి 100% మనం లేకపోయినా మన ఫ్యామిలీకి రాయల్టీ అనేది 3 జనరేషన్ మనకు నామినీ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో బ్రీఫ్గా డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలంటే 0 ఇన్వెస్ట్మెంట్, నో ఎంప్లాయీస్, నో బాస్, నో రిస్క్. ఎందుకంటే పెట్టుబడి లేదు కాబట్టి రిస్క్ లేదు. హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లో కూర్చొని కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మనం చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. టీమ్ కంపౌండ్ డూప్లికేషన్ అంటే పని గంటలు పెంచుకునే అవకాశం ఉంది. ఈక్వల్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎవరికైనా ఒకటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే అవకాశం ఉంది. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటే కింగ్ లైఫ్ స్టైల్ అంటే మనం లైఫ్ రాజలాగా జీవించే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్లో ఒక దాంట్లోనే ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఇండస్ట్రీలో మీరు వర్క్ స్టార్ట్ చేసి మీరు మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు అందరికి కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ఇంకా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్లో మీకు ఎక్కడో ఏం చెప్తున్నానంటే కష్టపడ్డవాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు, బట్ ప్లానింగ్తో కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోడు, రైట్. ప్లానింగ్ లేకపోతే మనం ఎప్పుడు సక్సెస్ అనేది రాదు. ఆ ప్లానింగ్ ఎవరి ద్వారా అంటే టీం ద్వారా వస్తుంది. ఆ టీమును క్రియేట్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇంకా నేను చెప్పేది అంటే ఈ కంపెనీ వీడియో చూసిన తర్వాత కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళతోటి కలవండి, నాతోటి కూడా కలవండి. ఎంత పెద్ద ప్రొఫైల్ ఇన్కమ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఛాలెంజ్ చెప్తున్నా, ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్న మీరు లీడర్స్ అయినా కానీ ఒకసారి ప్లాన్ డిస్కస్ చేయండి. మీరు ప్లాన్ను మీరు నా దగ్గర వచ్చి కూర్చోండి. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అన్ని కంపెనీల కన్నా బెటర్ ప్లాన్ ఉంది. అన్ని కంపెనీల కన్నా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉంది. అన్ని కంపెనీల కన్నా మన కంపెనీ ప్రొఫైల్ చాలా పెద్దది ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో డేజా ఎందుకు చేయాలంటే డైలీ ఇన్కమ్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఫీల్డ్ వర్క్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే వన్ సైడ్ వెళ్ళిన ఇన్కమ్ వస్తుంది. మూడోది ఏంటంటే కింది వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత ఇన్కమ్ వస్తుంది. నాలుగోది ఏంటంటే రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఐదోది ఏంటంటే రీపర్చేస్ అని కూడా 2 లైన్లో వెళ్తే వస్తుంది. అది కూడా రీపర్చేస్ ఇన్కమ్లో కూడా 10% మెంటర్షిప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా మీకు క్లారిటీ కావాలంటే 100% ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మాకు ఒకసారి కలవండి, కలిసి డిస్కస్ చేయండి. మీకు టీమ్ సపోర్ట్, మీకు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, అవన్నీ మీకు మా టీం ద్వారా మీకు సపోర్ట్ ఇప్పించడము నా బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.